యూట్యూబ్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించండి. ఈ వీడియో ఒక్కరికి యూజ్ అయినా చాలు. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు. అసలు యూట్యూబ్ క్రియేట్ చేయడానికి అసలు ఎలాంటి మొబైల్ ఉండాలి, నెక్స్ట్ కెమెరా ఉండాలా, లేదంటే మైక్ ఉండాలా, సో ప్రతి ఇలా డౌట్లు ఉంటాయి. సో ఏ టు జెడ్ ఓకేనా. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎవరో ఒక్కరికి యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఓకేనా, ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. సింపుల్గా ఓకేనా, మైక్లు ఏది అవసరం లేదు, కెమెరాలు ఓకేనా, ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. ఇంకోటి మీ దగ్గర కంటెంట్, ఎందుకంటే చాలామంది లేడీస్ ఉన్నారు కాబట్టి మీకు చాలా కంటెంట్ ఉంటుంది. ఇంట్లో కుకింగ్ చేస్తారు కదా, ఆ వీడియో తీసి పెట్టచ్చు. లేదా టైలరింగ్ చేస్తారు కదా, వీడియో పెట్టచ్చు. లేదా ఫ్యామిలీ వ్లాగ్స్, ఎక్కడికైనా బయటకు వెళ్తే వ్లాగ్స్, లేదంటే ఎక్కడికైనా వెళ్తే ట్రావెల్ ఓకేనా, ట్రావెల్ వ్లాగ్స్, లేదంటే ఇంట్లో ఏమైనా పూజలు గట్రా చేస్తే అలాంటివి ఓకేనా. ఇవన్నీ చేయాలంటే సింపుల్గా మొబైల్లో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయొచ్చు ఓకేనా. ఫస్ట్ మన వీడియో తీసిన తర్వాత ఎలాగ అప్లోడ్ చేయాలి, మన యూట్యూబ్ ఛానల్లో ప్లస్ అని ఐకాన్ ఉంటుంది, అక్కడ షార్ట్స్, లాంగ్ వీడియోస్, పోస్టులు ఉంటాయి. ఫస్ట్ మీరు ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టవలసింది షార్ట్ వీడియోస్ ఓకేనా. లాంగ్ వీడియోస్ చేస్తే రీచ్ తక్కువ వస్తుంది, షార్ట్ వీడియోస్ చేస్తే చాలామందికి రీచ్ వస్తుంది, మీ వీడియో బేగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చెప్తున్నా కదా, పేషెన్స్ ఉండాలి. వీడియో పెట్టిస్తామో వైరల్ అవుతుందని కాదు, చెయ్యాలి ఓకేనా. ఒక వీడియో 2 వీడియోలు కాదు, 100 వీడియోలు చేయండి, 200 వీడియోలు చేయండి. సబ్స్క్రైబర్ల కోసం ఆలోచించొద్దు, డబ్బుల కోసం ఆలోచించొద్దు. స్టార్ట్ చేయండి, ఒక 6 months 1 year కష్టపడండి, మీది కాదని ఒకటే కంటెంట్ చేయండి, మిక్స్డ్ కంటెంట్ వద్దు. ఒకరోజు ట్రావెలింగ్ వ్లాగ్స్ పెట్టడం, ఒకరోజు కుకింగ్ వ్లాగ్స్ పెట్టడం, ఇలా అడుగుతుంది. ఒకటే కంటెంట్ మీద వీడియో చేయండి, ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. సో యూట్యూబ్లో సక్సెస్ అవడం ఈజ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఫిబ్రవరి తర్వాత ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు చేయలేరు. ఎందుకంటే 8,000 గంటలు పెట్టారు. ఇప్పుడు 4,000 గంటలు తెచ్చుకోవడానికే చాలా కష్టపడుతున్నారు, అలాంటిది 8,000 గంటలు. సో ఇంకా అంత అయితే మీరు తెచ్చుకోలేరు. ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఓకేనా. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి ఇంకా 5 months టైం ఉంది కాబట్టి 5 monthsలో కూడా మీరు గట్టిగా కానీ కష్టపడి వీడియోలు కానీ చేస్తే ఈజీ మానిటేషన్ అయిపోద్ది. సో డైలీ 1 hour లైవ్ చేయడానికి ట్రై చేయండి. లైవ్ చేస్తే యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. మీరు ఏదైతే వంట చేస్తున్నారో ఆ వీడియోలు చేయండి, ఏదైతే వ్లాగ్స్ చేస్తున్నారో డైలీ లైఫ్ స్టైల్ ఉంటుందో ఆ వీడియోలు చేయండి ఓకేనా. పక్కోళ్ళ వీడియోలు ఎప్పుడు కూడా పెట్టొద్దు. పక్కోళ్ళ వీడియోలు పెడితే రీయూజ్డ్ కంటెంట్ పడి ఛానల్ అయితే ఎగిరిపోతుంది ఓకేనా. మీరు చేయవలసింది ఫస్ట్ మీ ఓన్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓన్గా కంటెంట్ చేయడానికే ట్రై చేయండి. వాళ్ళు వీళ్ళు సక్సెస్ అయిపోతున్నారు, డబ్బులు సంపాదించే కక్కుర్తి పడద్దు. సింపుల్గా మీరు స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. చాలామంది కంటెంట్ వేరే వేరేలో వాడి చాలామంది ఛానల్స్ ఎగిరిపోయిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎవరే కదా నాయే. సో ఇప్పుడు కూడా వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయండి, మీ ఓన్గా చేయండి వీడియోలు, ఆటోమేటిక్ సక్సెస్ అవుతుంది ఓకేనా. సో ఎలాగ టైటిల్ ఇవ్వాలి, ఎలాంటి థంబ్నెయిల్ ఇవ్వాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేయాలి, సో నెక్స్ట్ వీడియో మీకు చెప్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ కోసం, యూట్యూబ్ అప్డేట్స్ కోసం అయితే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ ఫాలో చేసుకోవడం మర్చిపోద్దు ఓకే.